చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని చత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టెర్రరిస్టుల ఎదురు కాల్పుల సమయంలో ఒక ఆర్మీ జవాన్ అమరుడైనట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ట్రాషీ అనే కోడ్ నేమ్తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్య చికిత్స అందిస్తుండగా మరణించినట్టుగా చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రోజు సింగ్పోరా చత్రులో కొనసాగుతున్న ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని చత్రులోని సింగ్పోరా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఉదయం భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఆపరేషన్ ట్రాషీ అనే కోడ్ నేమ్తో ఈ ఉమ్మడి ఆపరేషన్ జరిగింది. కాల్పులు జరిగిన తర్వాత అదనపు దళాలను మోహరించారు. ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కాప్స్ ఎక్స్ లో ఒక పోస్ట్ లో తేలింది. సింగ్పోరా చత్రలో 2వ పారా ఎస్ఎఫ్ దళాలు, ఆర్మీకి చెందిన 11RR 7వ అస్సాం రైఫిల్స్, ఎస్ఓజీ కిష్త్వార్ దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. అందుతున్న నివేదికల ప్రకారం సైఫుల్లాతో సహా 3 నుండి 4 ఉగ్రవాదుల బృందం చుట్టూ అడవుల్లో భద్రతా దళాల చేతుల్లో చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన 3 ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వానీ, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా నివాసితులని స్థానిక పోలీసులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లోయలో భద్రతా దళాలు ఉగ్రవాదుల వేట ముమ్మరం చేశాయి. మే 20న జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాకిస్తాన్కు చెందిన 4 ఉగ్రవాద సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్, దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలో పోలీసులు ఈ చర్య చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేయగా అప్రమత్తమైన పాక్ ప్రతిదాడులు చేసింది. ఇక మరోవైపు ఎవరికీ తెలియకుండా పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మన దేశంలోకి పంపించేందుకు ఏర్పాటు చేసింది. మే 8వ తేదీ ఒక్కరోజే 45 నుంచి 50 మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నించగా ముందుగానే విషయం గుర్తించిన భారత సైన్యం భారీగా స్పందించింది. గంటన్నర సేపు తీవ్రంగా కాల్పులు చేస్తూ వారందరినీ పారిపోయేలా చేసింది. అయితే ఈ విషయాన్ని తాజాగా భారత సైన్యం వెల్లడించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.